ఇలాంటి పెంట బురదంతా నాకే తగులుకుంటది. మా ఊర్లో సగానికి సగం చేదస్సులు. ఇది నేను చెప్పట్లేదు, ఇక్కడే పుట్టి పెరిగి దొల్లుతుందా మా ఫ్రెండ్స్ చెప్పి. ఆ చేదస్థానికి నేను బలవ్వడం ఏంటో. నా దగ్గరికి ఒక 85 ఏళ్ల మామగారు సయాటిగా కంప్లైంట్ వచ్చారు. ఫస్ట్ రోజు బాగానే గడిచింది ఆ దేవుడి దయ వల్ల. రెండో రోజు ఏ ప్రశ్నకైతే భయపడ్డానో అదే అడిగారు, ఈ కాస్ట్ ఏంటని. 2 సార్లు కంటి రెప్పలేసి నాలో నేనే ఆలోచించాను. ఒక పేషెంట్ కి నేను ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఓసీ అయితే ఏంటి, నేను ఎస్టీ అయితే ఏంటి. అయితే నేను ఏం చెప్పానంటే, నేను ఇలా కోల్కతా నుంచి వచ్చాను, మాకు క్యాస్ట్ గట్ట ఏముండదు, మా ఊర్లో అందరూ సమానమే, ఇంకేదైనా కావాలంటే ఇంటి పేరు చూసుకుంటారు అన్న. అప్పుడు నేను ఆవిడ ముఖంలో ఒక 100 ఎక్స్ప్రెషన్ చూసాను. చివరికి ఒక లుక్ ఇచ్చింది, కాస్ట్ లేకపోతే నువ్వు మంచివి కాదు. సర్లే ఇంకా ముసలి ఇలానే ఉంటారని ఊరుకున్నా. తీరా చూస్తే వాళ్ళ హస్బెండ్ ఫుల్ ఎడ్యుకేటెడ్. మ్యాటర్ అక్కడితో ఆగుబాతూ బాగుంది. 3 రోజులు పోయిగా మామగారు నన్ను మళ్ళీ అడిగారు, మా కాస్ట్ వంట మనుషులుంటే నాకు చెప్పమ్మా అని. అది కాక ఇంకోటి కూడా అన్నారు, నీకు ఇలా స్నానం వస్తాయి అంటే పీరియడ్స్ వస్తాయి, నాకు ముందుగానే చెప్పి నేను ఆ 5 రోజులు రానుంది. నేనేం రెస్పాన్స్ ఇవ్వాలో తెలియక నా కళ్ళేమో పెద్దగా అయిపోయి, ఈ ముసలిదానికి ట్రీట్మెంట్ ముఖ్యమా లేకపోతే నా పీరియడ్స్ కాస్ట్ ఏంటి ఇప్పుడు తెలుసుకోవడానికి వచ్చిందా అని అనిపించింది. ఒకవైపు ఈ ముసలి నాకు బుల్లెట్ల మీద బుల్లెట్లు దింపేస్తున్నారు. నేను మళ్ళీ గట్టిగా ఏదైనా మాట అంటే ఊరోళ్ళందరూ వచ్చి నన్ను చితక్కుమ్మేస్తారు. ఊరు మూసుకుని సరే మామగారు అని చెప్పి ఊరుకున్నా. అయితే ఒక సండే నాకు ఫుల్ బద్దకం వేసి నేను క్లినిక్ తెరవలేదు. అయితే నేను మామగారికి ఫోన్ చేసి ఇలాగ క్లినిక్ లేదు మామగారు, రేపు రండి అని చెప్తే, అయితే ఆవిడ వెంటనే రెస్పాన్స్, నేను ఇంకొచ్చే 5 రోజులు రానమ్మా అని. అంటే మీకు ఈజీగా అర్థమవుతుంది కదా, నాకు బద్దకం వేసి నేను బ్రేక్ తీసుకుంటే ఆవిడ నాకు పీరియడ్స్ వచ్చేసాయని ఆలోచించడం ఏంటి. నాకేమో ఒళ్ళు సరసరని మండిపోతుంది. నేను ఇంక ఇలానే కొన్నాళ్ళు మా పుట్టింట్లో ఉంటే అన్నం మానేసి నేను కాకరెట్ట తినడం మొదలు పెడతాను. ఇంకేందే నాకు కష్టాలు ఎక్కువ చెప్తే మీరు ఏడుస్తారు. మళ్ళీ కలుద్దాం వేరే వీడియో.